మగవాళ్ళ స్పెర్మ్ కౌంట్ దారుణంగా పడిపోవడానికి ఈ 10 ఆహార పదార్థాలే కారణం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకప్పుడు సంతానలేమి అంటే ఎక్కువగా మహిళల సమస్య అని భావించేవారు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు ఒక సంచలన విషయాన్ని చెబుతూ ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలలో పురుషుల్లో వీర్య కణాల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్లు అనేక అధ్యయనాలు సూచిస్తూ ఉన్నాయి. అసలు దీనికి కారణం ఏమిటి? మనం ప్రతిరోజు తినే ఆహారమే మన ఆరోగ్యానికి శత్రువుగా మారుతుందా? మనకు తెలియకుండానే కొన్ని అలవాట్లు తండ్రి అయ్యే అవకాశాన్ని తగ్గిస్తున్నాయి. ఒక కప్పు కాఫీ, ఒక బాటిల్ కూల్ డ్రింక్, ఒక ప్యాకెట్ చిప్స్, ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేడి చేసిన భోజనం, ఇవన్నీ నిజంగానే మన శరీరంపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ వీడియోలో పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ప్రభావితం చేసే ఆహార అలవాట్లు ఏమిటి, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఏమిటి, అలాగే వీర్య కణాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఒక ఆహార పదార్థం తిన్నంత మాత్రాన వీర్య కణాలు ఒక్కసారిగా నశించవు. అలాగే ఒకరోజు మంచి ఆహారం తింటే వెంటనే సంఖ్య పెరగదు. వీర్య కణాల ఉత్పత్తి అనేది సుమారు 2 నుంచి 3 నెలల పాటు కొనసాగే సహజ ప్రక్రియ. కాబట్టి మనం ఈ రోజు తీసుకునే ఆహారం ప్రభావం కొన్ని వారాల తర్వాత కనిపించవచ్చు. అందుకే వైద్యులు ఎప్పుడు జీవనశైలిని మార్చమని సూచిస్తూ ఉంటారు. మొదటిగా కాఫీ గురించి మాట్లాడుకుందాం. కాఫీలో ఉండే కెఫిన్ మితంగా తీసుకుంటే చాలా మందికి పెద్ద సమస్య కాదు. అయితే రోజుకు అనేక కప్పుల బలమైన కాఫీ లేదా అధిక కెఫిన్ కలిగిన ఎనర్జీ డ్రింక్స్ తరచుగా తీసుకోవడం కొందరిలో వీర్య కణాల సంఖ్యపై, నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కొన్ని పరిశోధనలు చెబుతూ ఉన్నాయి. ముఖ్యంగా నిద్రలేమి, ఒత్తిడి, అధిక కెఫిన్ ఇవన్నీ కలిసి వస్తే ప్రభావం మరింత ఎక్కువగా కావచ్చు. ఇప్పుడు ఆల్కహాల్ గురించి మాట్లాడుకుందాం. ఇది వైద్య పరంగా అత్యంత ప్రభావం చూపే అంశాల్లో ఒకటి. తరచూ ఎక్కువ మోతాదులో మద్యం సేవించడం వల్ల సెట్రోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు తగ్గవచ్చు, కాలేయం పనితీరు దెబ్బతినవచ్చు, వీర్య కణాల సంఖ్య తగ్గవచ్చు, వాటి కదలిక మందగించవచ్చు. దీర్ఘకాలంగా అధిక మోతాదులో మద్యం తీసుకునే వారిలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉందని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు జంక్ ఫుడ్ గురించి కూడా మాట్లాడుకుందాం. బర్గర్లు, పిజ్జాలు, చిప్స్, ప్యాకెట్ స్నాక్స్, బేకరీ పదార్థాలు, వీటితో అధికంగా ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్స్, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి ఉభయకాయానికి దారితీస్తాయి. ఉభయకాయం పెరిగితే హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దాంతో వీర్య కణాల నాణ్యత కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ట్రాన్స్ ఫ్యాట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. పదే వేడి చేసిన నూనెలో తయారు చేసే వేపుడు పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్, కొన్ని బేకరీ ఉత్పత్తుల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికే కాదు, పురుషుల సంతానోత్పత్తి ఆరోగ్యానికి కూడా మంచివి కాదు. వీటిని తగ్గించడం వల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాలు ఆరోగ్యానికి మంచివే, కానీ అధిక కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరిలో బరువు పెరగడం, జీవక్రియలో మార్పులు రావడం జరుగుతుంది. బరువు అధికంగా ఉండడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, మితంగా తీసుకోవడం మంచిది. సోయా గురించి కూడా చాలా అపోహలు ఉన్నాయి. సాధారణ మోతాదులో సోయా ఆహారాలు తీసుకోవడం వల్ల చాలా మందిలో ఎలాంటి సమస్యలు ఉండవని పరిశోధనలు చెబుతూ ఉన్నాయి. అయితే ఒకే రకమైన సోయా ఉత్పత్తులను చాలా అధికంగా తీసుకోవడం గురించి ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే సమతుల ఆహారం తీసుకోవడం ఉత్తమం. ఇప్పుడు మనం ఎక్కువగా పట్టించుకొని అంశాల గురించి కూడా చర్చిద్దాం. అవే రసాయన అవశేషాలు. కూరగాయలు, పండ్లు బాగా కడగకుండా తినడం వల్ల పురుగుల మందు అవశేషాలు శరీరంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. వీటి ప్రభావం గురించి ఇంకా అనేక అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే పండ్ల, కూరగాయలను పరిశుభ్రంగా కడిగి తీసుకోవడం చాలా అవసరం. ప్లాస్టిక్ పాత్రలో వేడి చేసిన ఆహారం గురించి కూడా ఇటీవల ఎక్కువగా చర్చ జరుగుతుంది. కొన్ని రకాల ప్లాస్టిక్ పదార్థాల నుంచి BPA వంటి రసాయనాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతూ ఉన్నాయి. ముఖ్యంగా మైక్రోవేవ్ కోసం తయారు చేయని ప్లాస్టిక్ డబ్బాలో ఆహారం వేడి చేయడం మంచిది కాదు. వీలైనంత వరకు గాజు లేదా స్టీల్ పాత్రలు ఉపయోగించడం మంచిది. ఇప్పుడు ప్రాసెస్ చేసిన మాంసాహారం గురించి కూడా మాట్లాడుకుందాం. సాసేజ్, సలామీ, ప్రాసెస్ చేసిన చికెన్ లేదా ఇతర ప్యాకెట్ మాంసాహారాల్లో ఉప్పు, ప్రిజర్వేటివ్స్, సంతృప్తి కొవ్వులు ఎక్కువగా ఉండవచ్చు. వీటిని తరచుగా ఎక్కువగా తీసుకోవడం మొత్తం ఆరోగ్యానికే కాదు, సంతానోత్పత్తి ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతూ ఉన్నారు. చక్కెర కూడా మరో ముఖ్యమైన అంశం. రోజు ఎక్కువ స్వీట్స్, కూల్ డ్రింక్స్, షుగర్ కలిగిన పానీయాలు తీసుకోవడం వల్ల బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇవి హార్మోన్లపై ప్రభావం చూపి పరోక్షంగా సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యమైనది. కేవలం ఆహారం మాత్రమే కారణం కాదు. ధూమపానం, మద్యం, నిద్రలేమి, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, అధిక బరువు, మధుమేహం, థైరాయిడ్ సమస్యలు, కొన్ని మందులు, పర్యావరణ కాలుష్యం, ఇవన్నీ కూడా పురుషుల వీర్య కణాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఒక ఆహారాన్ని మాత్రమే నిందించడం సరైన పద్ధతి కాదు. అయితే మంచి వార్త ఏమిటంటే
జీవనశైలిని మార్చుకుంటే చాలా మంది పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయడం, సరిపడా నిద్రపోవడం, ధూమపానం మానేయడం, మద్యం తగ్గించడం, తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, నట్స్, విత్తనాలు, చేపలు, సంపూర్ణ ధాన్యాలు వంటి సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, బరువు నియంత్రించుకోవడం ఇవన్నీ వీర్య కణాల ఆరోగ్యానికి ఉపయోగపడవచ్చు. 1 సంవత్సరం పాటు సాధారణ దాంపత్య జీవితం ఉన్నప్పటికీ గర్భధారణ జరగకపోతే భార్యాభర్త ఇద్దరు కలిసి వైద్యుని సంప్రదించడం చాలా ముఖ్యం. సంతానలేమి అనేది ఒకరి సమస్య కాదు, ఇద్దరికి సంబంధించిన అంశం. సరైన పరీక్షలు, సరైన చికిత్స, సరైన జీవనశైలి మార్పులతో చాలా జంటలు విజయవంతంగా తల్లిదండ్రులు అవుతూ ఉన్నారు. మొత్తానికి చూస్తే తినే ఆహారం మన శరీరాన్ని నిర్ణయిస్తుంది. అదే ఆహారం మన భవిష్యత్తు తరాల ఆరోగ్యాన్ని కూడా ప్రభావం చేయవచ్చు. అందుకే రుచి కోసం కాదు, ఆరోగ్యం కోసం తినే అలవాటు చేసుకోవాలి. చిన్న చిన్న మార్పులు కూడా పెద్ద ఫలితాలను ఇవ్వగలవు. ఆరోగ్యకరమైన జీవనశైలి ఈరోజు ప్రారంభిస్తే రేపటి కుటుంబ జీవితానికి అది గొప్ప పెట్టుబడిగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్య అవగాహన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.